పాండ్యదేశమున శ్రీ విల్లిపుత్తూరు అనే పట్టణమున భట్టనాథుడనే బ్రాహ్మణుడుండేవాడు. ఆయన నిరంతరము చిత్తమున అనగా మనస్సునందు విష్ణునామస్మరణచే తరించుచుండేవాడు. కనుకనే అందరూ అతనిని విష్ణుచిత్తుడని పిలిచేవారు. విష్ణుచిత్తులు స్వయంగా పూలతోటలను పెంచి ఆ పువ్వులతో మాలలు కట్టి శ్రీ విల్లిపుత్తూరులోని వటపత్రశాయి సేవలో నిత్యమూ తరించేవాడు. విష్ణుచిత్తుల వారు భాగవతులకు వటపత్రశాయిని దర్శించడానికి వచ్చే భక్తులకు ఘనమైన ఆతిథ్యం ఇచ్చేవాడు. పట్టణానికి వచ్చే భగవద్భక్తులకు ఎదురేగి సాష్టాంగ దండ ప్రణామములాచరించి పాదప్రక్షాళన చేసి కొబ్బరి ఆకులతో అల్లిన చాపలపై కూర్చుండబెట్టి విశాలమైన అరటి ఆకులను పరచి వేడివేడి వరి అన్నం పప్పు అనేక శాకపాకములు వడ్డించి వేళ్ల సందు నుంచి కారునట్లు నెయ్యి పోసి పాలు పాయసం పెరుగులను వడ్డించి దగ్గర కూర్చుని అలసట తీరునట్లు విసురుతూ కొసరి కొసరి వడ్డించేవాడు. భోజనానంతరం చేతులు కడిగి తాంబూలమిచ్చి దూరం నుంచి వచ్చిన వారికి అలసట తీరునట్లుగా పాదములకు భక్తితో మర్దన చేసి వారు పోయి వస్తామని చెప్పినప్పుడు ఊరి చివరిదాకా సాగనంపి తిరిగి మరలా ఎప్పుడు వస్తారు, తప్పక రావాలని ప్రార్థించి దిగులుతో ఇంటికి వచ్చేవాడు. ఏ ఏ ఋతువులయందు వచ్చే అతిథులకు ఆయా ఋతువులకు తగ్గ భోజనాలను, లేత కొబ్బరి నీళ్లు, అరటి మామిడి పళ్ళను, పలుచటి మజ్జిగ, శీతల పానీయాలను సమర్పించేవాడు. విష్ణుచిత్తుల ఇంటియందు పగటివేళ మాత్రమే కాక అర్ధరాత్రి వేళ వెళ్ళినా విష్ణుకథలు చెప్పు కంఠధ్వనులు, దివ్య ప్రబంధముల శబ్దాలే వినవస్తాయి. ఆ సమయములో కూడా వేడివేడి భోజన భక్ష్యాలతో ఆతిథ్యమిచ్చేవాడు. ఈ విధంగా వైష్ణవ శ్రేష్ఠుడైన విష్ణుచిత్తులు అత్యంత జాగరూకతతో ఏ వేళ ఎందైనా ఎవ్వరేమి అడిగినా లేదనక అలసట నొందక అతిథిని విష్ణువుగా భావించి సేవ చేసిన ఎనలేని పుణ్యఫలం వల్ల తులసికోట వద్ద దొరికిన లక్ష్మీ స్వరూప భూదేవి అంశ అయిన గోదాదేవికి తండ్రి అయి ఆ తల్లి విడిచి ముడచిన పువ్వులను ప్రేమతో ధరించిన శ్రీరంగనాథుడికి మామగారై పెరియాళ్వారుగా కీర్తింపబడ్డారు.